హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ముందు వీడియో చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది. సో ముందు వీడియో ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. అండ్ ఈ మధ్య కాలంలో నేను కొంచెం అప్పుడప్పుడు వీడియోస్ పెట్టడం అండ్ నోటిఫికేషన్స్ వెళ్ళకపోవడం, యూట్యూబ్ ఆల్గరిథం ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. చాలామంది చెప్తున్నారు అసలు నోటిఫికేషన్ రావట్లేదండి, మీరు ఇన్స్టా స్టోరీలో చూసి తెలుసుకుంటున్నాం అని చెప్పేసి. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండి ఛానల్లో వీడియోస్ అయితే. అండ్ ఇది కొంచెం పాస్ట్ వీడియోస్ అనమాట, అంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఆగస్ట్లో మేము వెకేషన్కి వెళ్ళినప్పుడు వీడియోస్ అనమాట. సో ఆ రోజు మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ ముందు రోజు వాళ్ళ ఇంటికి రీచ్ అవ్వడం చూసారు కదా. నేను ఎంత లేట్గా లేచినా నాకు పొద్దున్నే లేచి బాక్స్ ప్రిపేర్ చేసే అలవాట్లోనే ఆ రోజు కూడా ఇంక లేచేసా అనమాట. ముందు రోజు కొంచెం నిద్ర పట్టలేదు, ఇంకెవరూ లేవలేదనమాట, మా ఫ్రెండ్ నేను తప్ప. సో ఇద్దరం కలిసి అలా ప్లెజెంట్గా ఎవ్వరూ లేకుండా వాక్కి వెళ్ళొచ్చి ఇంక బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసాము. దక్షిత్ స్టార్ట్ చేయి, వాటర్ ఇవ్వనా ఫస్ట్. ఈ పర్టికులర్ వెకేషన్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఎప్పటి నుంచో రమ్మని అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం నాకు కూడా కొంచెం ఒక బ్రేక్లా ఉంటుంది. అండ్ ఇప్పుడు వెకేషన్కి వెళ్ళే ఎనర్జీ అస్సలు లేదండి. వెకేషన్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్కు యాక్చువల్గా మాకు ఉండేది, బట్ ఆ టైంలో నాకు హెల్త్ కొంచెం అంత సపోర్ట్ చేయలేదు, బ్యాక్ పెయిన్, సో ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి, వెళ్ళినా ఎంజాయ్ చేయలేను. సో ఫ్రెండ్ ఇంటికి వెళ్దామంటే ఇంకొక థర్స్డే నైట్ అలా బయలుదేరి వెళ్ళాము. సో సండే నైట్ రిటర్న్ అయ్యామన్నమాట. సో హ్యాపీగా పీస్ఫుల్గా ఇంట్లోనే టైం అయితే స్పెండ్ చేసాము మంచిగా. సో అన్ని డేస్ కలిపి ఒక్క ఫైనల్ వీడియో పెట్టాను. నో షౌటింగ్, ఇమ్మని రిక్వెస్ట్ చేయాలి, రిక్వెస్టింగ్. తీసుకోండి. గుడ్. దక్షిత్ వన్ కొట్టావు కదా, ఇప్పుడు ఆశ్రిత్కి ఇవ్వు, ఆశ్రిత్కి ఇవ్వు. తీసుకో, నువ్వే ఆశ్రిత్. అషిత నువ్వంటే ఈ అషిమా నువ్వు కొట్టు వన్. సూపర్. అండ్ వీళ్ళ ఆటలు చూసారు కదా. ఇంకా దక్షిత్ కన్నా ఒక 1 month చిన్నోడు అనమాట వాళ్ళ అబ్బాయి, ఒకటే బాబు. ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారు అండ్ వాళ్ళు ఆడుకోవడం. సో వాళ్ళు కూడా మేము వెళ్ళాక ఎక్కడికైనా వెళ్దామా, ప్లాన్ చేద్దామని అడిగారు, కానీ నాకు అస్సలు ఓపిక లేదు. జస్ట్ ఇంట్లో అలా పిల్లలు మీతో అలా స్పెండ్ చేసి వెళ్ళిపోతాం అన్నట్టు చెప్పామన్నమాట. ఎక్కడికి వెళ్ళే ప్లాన్ అయితే అస్సలు చేయొద్దని చెప్పాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంట్లో స్ట్రెస్ అయ్యి ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాను. మళ్ళీ ఇంకా ఆ పర్టికులర్ టైంలో తిరిగే ఓపిక కూడా లేదనమాట. అండ్ కరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే పీరియడ్స్ వచ్చింది. సో అదొక నీరసంలో నీరసం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అన్నీ అలా కలిసి వచ్చేసాయి అనమాట. బట్ స్టిల్ కొంచెం అయితే రెస్ట్లో ఉండి మంచిగా తెలియకుండా టైం వెళ్ళిపోయింది అనమాట. పిల్లలు కూడా ఇలా కాసేపు ఇంట్లో, కాసేపు బయట గార్డెన్కి తీసుకెళ్ళి, వాళ్ళ ఇంటి దగ్గర ఏరియా చాలా చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ డే లంచ్ స్పెషల్స్ వచ్చేసి ఎగ్ ఫ్రై చేశాను అండ్ బీన్స్ కొబ్బరి ఫ్రై చేసా అండ్ కొంచెం రసము అండ్ అలానే కాకరకాయ కర్రీ తను చేసిందనమాట. సో ఇలా అన్నీ కలుపుకొని చక్కగా పిల్లలకైతే లంచ్ పెట్టేశాము అండ్ మేము కూడా అందరం కలిసి కూర్చొని తిన్నాం. అండ్ ఇక్కడ ఏంటంటే చాలా డేస్ తర్వాత ఇండియాలో పెరుగు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా తను ప్రిపేర్ చేసిందనమాట. ఇండియా నుంచి ఎవరో వస్తే వాళ్ళతో తెప్పించి అక్కడ వాళ్ళందరూ అలా ప్రిపేర్ చేసుకుంటున్నారంట. అండ్ ఈ ట్రిప్ తర్వాత నేను కూడా ఇంట్లోనే కర్డ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు ఇక్కడ దొరికే యోగర్ట్ తినేవాళ్ళం కదా. సో అలా ఇంకా కుకింగ్ అంతా అయిపోయాక పిల్లల్ని వాళ్ళు గార్డెన్కి తీసుకెళ్లారనమాట, ప్లే ఏరియాకి. ఇంకా మాకు కూడా కొంచెం టైం ఉంటుంది కదా, మీ ఇద్దరు కొంచెం స్పెండ్ చేయండి అన్నట్టు. ఇంకా ఆ లోపు కుకింగ్ అంతా కంప్లీట్ చేసి ఇంకా నేను కూడా హెడ్ బాత్ చేసి వచ్చాను. కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది. కొంచెం మ్యూజిక్ పెట్టుకొని, నాకు మ్యూజిక్ ఈజ్ ద అల్టిమేట్ రిలాక్సేషన్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే వాళ్ళు నడిచి వచ్చే ఆపోజిట్లోనే పార్క్ ఉంటుంది పెద్దది. ఇంకా ఫుల్లీ ఎండ్ ఉందనమాట. ఇంకా వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళకి మంచిగా ఓపిక అయ్యేంత వరకు ఆడిచ్చి తీసుకొని వచ్చారు ఇంటికి. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. అండ్ ఎటు చూసినా మార్నింగ్ లేచాక ఇండియన్సే అనమాట, పెద్దవాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. అలా అడిగితే చాలామంది ఉన్నారు ఇక్కడ ఇండియన్స్ అని అన్నారు. అసలు నాకైతే ఒక డిఫరెంట్ ప్లేస్ ఇన్ జర్మనీ వెళ్ళిన ఫీలింగ్ లేదనమాట, అంతమంది కనిపిస్తూనే ఉన్నారు బాల్కనీలో నుంచి ఉంటే. అండ్ ఇక్కడ మా పిల్లలిద్దరికీ ముందే పెట్టేశాను, వాళ్ళు ఇంకా నిద్రపోయారు అనమాట. మధ్యాహ్నం పడుకునే టైం అలవాటు పిల్లలకి. సో వాళ్ళు మంచిగా తినేసి నాపేశారు.
వాళ్ళు ఇంక లేచాక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఒక 5 మినిట్స్ అవేలోనే సిటీ సెంటర్ ఉంటదనమాట. అక్కడికి వెళ్దాం అలా వాక్ చేసుకుంటూ అంటే, సరే కొంచెం మాకు రిలాక్సింగ్‌గా ఉంటుంది కదా! బయటికి తీసుకొస్తే అన్నట్టు ఇంక వచ్చాము. వచ్చి ఇంక బయట ఆబ్వియస్లీ పిల్లలు ఐస్ క్రీమ్ షాప్ చూడంగానే అడుగుతారు. సో, ఇక్కడ ఒక ఐస్ క్రీమ్‌ని నేను ఎప్పుడు ఇద్దరికీ షేర్ చేస్తా అనమాట. సో, ఆషి బేసిక్‌గా కప్‌లోనే తీసుకుంటుంది. ఎప్పుడు కప్‌లోనే ఇస్తాను. దక్షిత్ కోన్ అడుగుతాడు. బట్ ఆ రోజు కోన్ కావాలని అడిగింది. బట్ ఫైనల్లీ యాక్సెప్ట్ చేసి తినేసిందనమాట. బాగానే యాక్సెప్ట్ చేస్తుంది ఆషి అయితే. ఇంకా కొంచెం ఎదిగాక ఎలా ఉంటుందో తెలియదు కానీ, ఇంకా అలా షాపింగ్ అంతా కంప్లీట్ చేశాక మళ్ళీ ఇంటికొచ్చాము. ఇంటికొచ్చాక ఇది నెక్స్ట్ డే అనుకుంటా. సో, వాళ్ళు మళ్ళీ బయట గార్డెన్లో ఆడుకోవడానికి బాల్స్ అవన్నీ తీసుకొని వెళ్తున్నారు. అసలు పిల్లలైతే రోజుకి 2 పూట్ల స్నానం చేసేవారు. అంత టయర్డ్ అయిపోయి వచ్చేవాళ్ళు అనమాట. బయటికి వెళ్ళడం 3 పూట్ల తల స్నానం, ఇసుక పోసుకోవడం, ఫుల్ తడిచిపోయి రావడం. అసలు అంత ఎండలో ఆడి 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 చాలా మంచి టైం స్పెండ్ చేశారు. అషి ఇందులో పెట్టు, వెళ్ళు వెళ్ళు. ఓకే, ఒకసారి కూర్చుంటా. కూర్చో. మీరిద్దరు నడవాలి, మీరు బిగ్ కదా. ఓకే, బాల్ అయి కింద పెట్టుకోండి మీరు. చెల్లి బాల్ కింద ఉంది. ఓకే, ఇద్దరు హ్యాండ్స్ పట్టుకొని నడవాలి. బస్ ఎక్కి పడతారా? అదేనా? కూర్చో, ఇక్కడ కూర్చో. డేంజర్ ఉంది, పడిపోతావు. కూర్చో, పడిపోతావు. కూర్చో. గుడ్ బాయ్. చేపట్టుకో, మరి సైకిల్ వస్తాయి. పట్టుకో కాదు ఆశిత్, ఒక నిమిషం ఆగు. దక్షిత్ ఇలాగా ఇలా ఒకసారి జతలు వేసుకోండి. ఒకసారి వేసుకోండి. నడవండి నడవండి, ఫ్రంట్కి వెళ్ళండి. నీకు ఇది కావాలా? నీకు కొంచెం వేస్తాను అయితే. అషమ నీకు ఎక్కువ వేసాను చూడు. సరే నేను తినేను అయితే. ఓపెన్ చేయి నాన్న, అది తీసుకురా. కోన్ అలా ఇవ్వరు. అవి వాడు కూడా కప్పులోనే తింటున్నాడు చూడు. అది కప్పులో తింటున్నాడు చూడు. వద్దు, నీ తిను, నీ తిను. అండ్ అలా అందరం ఐస్ క్రీమ్ తినేసి కొంచెం ఏదో ఒక 2-3 షాప్స్ అలా తిరిగాము. ఇక్కడ సేల్ ఏదో కనిపిస్తే నేను చూడడానికి వచ్చాను అనమాట. యాక్చువల్గా ఒకటి తీసుకోవాల్సింది ఉంది, దానికోసం వచ్చాను. అండ్ అలానే కొన్ని పాట్స్ అవి అన్నీ కొనుక్కున్నాను. బట్ అవన్నీ డీటెయిల్గా ఏం షూట్ చేయలేదు. బేసిక్గా అప్పుడు బ్లాగ్స్ తీసే ఇంట్రెస్ట్ కూడా లేదు. బట్ మెమరీగా కొంచెం కొంచెం క్లిప్స్ అయితే షూట్ చేశాను అనమాట ఆ 3-4 డేస్. అండ్ ఇంకా నైట్ ఇంటికి వచ్చేసాము. ఇక్కడ జొన్న రొట్టెలు ఉంటాయి కదా, అవి ప్రిపేర్ చేస్తుంది అనమాట. అండ్ అందరికీ చపాతీ. సో దానికోసం క్యాప్సికమ్ స్వీట్ కార్న్ కర్రీ చేసుకున్నాము. మధ్యాహ్నంవి కొంచెం కొంచెం ఉంటే, సో అలా మంచిగా ఇంట్లో కుక్ చేసుకొని మంచిగా తింటూ పిల్లలతో మంచి టైం స్పెండ్ చేసాము. అండ్ మా డిన్నర్ అయిపోయాక ఇంకా ముచ్చట్లు పెట్టుకొని ఇంకా అలా పడుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఆషి నెక్స్ట్ డే మార్నింగ్ లేచింది. లేచి ఆడుకుంటుంది. మంచిగా సన్లైట్ పడుతుంది అనమాట. ఎండ ఎక్కువగా ఉందని చెప్పాను కదా, ఆగస్ట్లో మంచి టెంపరేచర్స్ ఉన్నాయి. అదే టైంలో కాబట్టి పొద్దున్నే సన్ రైజ్ వాళ్ళ ఇంటి ఎదురుగా పడుతుంది అనమాట ఇంట్లోకి. చాలా మంచిగా సన్లైట్లో కూర్చొని ఆడుకుంటే ఎంత క్యూట్గా అనిపించిందో నాకు. ఆ నిక్కరు ప్యాంట్ టీషర్ట్ వేసుకొని అక్కడ చెప్తుందనమాట. ఇంకా అందుకని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను.
అదేంటిది చికెన్ యా చూపించు అమ్మకి చూపించు అచ్చి మా అమ్మకి చూపించేది చికెన్ అదేంటిది బేబీ చికెనా అది మామీ చికెన్ బేబీ చికెన్ అది బేబీ చికెన్ కమ్మని చెప్పు అషిత్ పాము కాదు కమ్ ఏంటి బాగుందా అండ్ ఇది లంచ్ అయ్యాక అనుకుంటా ఈవినింగ్ అలా కింద సైక్లింగ్ అది ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళ ఏరియా చాలా బాగుంది కింద కూడా ఓన్లీ ఆ అపార్ట్మెంట్ వాళ్ళవే వస్తాయి అనమాట వెహికల్స్కి అపార్ట్మెంట్స్కి కొంచెం ఈ మధ్యలో ఈ రోడ్స్ లాగా ఉంది సో ఇదంతా ఎలా అంటే అలా ఆడుకోవచ్చు పిల్లలు సేఫ్గా ఉంటారనమాట పెద్ద వైడ్ ఏరియానే ఉంది నేను పై ఫ్లోర్ నుంచి తీస్తున్నాను వీడియో అండ్ ఇక్కడ దక్షిత్ సైక్లింగ్ ఆషి కూడా కొంచెం సైక్లింగ్ ప్రాక్టీస్ అది చేస్తుంది కింద ఇంక వాళ్ళకి కొంచెం టైంపాస్ అవుతుంది ఇంక నేను మా ఫ్రెండ్ కూడా కాసేపు ఇంట్లో కూర్చొని రిలాక్స్ అయ్యి ఇంకా నాకు ఫుల్ బ్యాక్ కేక్ ఉందన్నమాట పీరియడ్స్ అని చెప్పాను కదా సో దానివల్ల సో వాళ్ళు ఇలా ఎంగేజ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇది ఆ రోజు లంచ్ రెసిపీస్ అనుకుంటా ఇది సండే నెక్స్ట్ డే మేము ఒక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట లంచ్కి పిలిచారని చెప్పి మా ఇద్దరిని అసలు ఎన్ని ఐటమ్స్ చేశారంటే పులావ్ చికెన్ కర్రీ ఎగ్ అండ్ ప్రాన్స్ను గోంగూర అసలు ఎన్ని ఐటమ్స్ చేశారో ఆ రోజు అయితే కుక్కీ పెట్టామన్నమాట పాపం చాలా క్వాంటిటీస్లో చేశారు మేము అందరం తిని చాలా తక్కువ అదంతా తిన్నాక మళ్ళీ మ్యాంగో పిస్తా లస్సీ లాగా అనమాట చాలా సూపర్ హెవీ అయిపోయింది ఆ రోజు డిన్నర్ లంచ్ కలిపి చేసినట్టుంది మాకైతే ఇంకా అది అయ్యాక ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి అరౌండ్ 8 o'clock అలా స్టార్ట్ అయ్యాం డిన్నర్ చేసే ప్లేస్ లేదు పొట్టలో ఆల్మోస్ట్ అక్కడ 6 to 7 ఫ్యామిలీస్ని కలిసాం వేరే ప్లేస్కి వెళ్ళి ఇంకా అదంతా నేనేం షూట్ చేయలేదు ఇంకా అదంతా అయ్యాక నైట్ అరౌండ్ 8కి మేము స్టార్ట్ అయ్యి వచ్చాం అనమాట నైట్ 11:30కి ఇంటికి వచ్చేసాము సో ఇలా మా చిన్న వెకేషన్ అయితే స్పెండ్ చేసాము ఎక్కువగా ఏం షూట్ చేయలేదు బట్ షూట్ చేసినంత వరకు మెమరీగా మీతో కూడా షేర్ చేసుకున్నాను అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోస్ నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు ఒకసారి చెక్ చేసుకొని మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను అండ్ ఇంకా మా లైఫ్లో చాలా అప్డేట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను అండ్ అందుకే కొంచెం బిజీ అయిపోయాను అనమాట సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్